హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీని ఏదన్నా స్వీట్ రెసిపీ చేయమని అడిగాను. అందుకని ఇంట్లో బ్రెడ్ ఉంది కదా, చేసేద్దామని బ్రెడ్ హల్వా చేస్తుంది. అది మీరు కూడా చూసేయండి. ముందుగా బ్రెడ్ని 6 స్లైసెస్ తీసుకున్నాను నేను. దాన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకునైనా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువగా స్వీట్ అయ్యేది ఏదన్నా ఉంది అంటే బ్రెడ్ హల్వా మాత్రమే. చాలా ఫాస్ట్గా అయిపోద్ది, చిన్నపిల్లలైనా ఈజీగా చేసేయచ్చు. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఈ రెసిపీని ఒక పెళ్ళిలో మా రిలేటివ్స్ ఫంక్షన్స్లో వంట అతను చేస్తున్నప్పుడు చూసి అతన్ని అడిగి మరీ నేర్చుకున్న రెసిపీ అండి ఇది. మా ఇంట్లో చాలా స్పెషల్, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను, చూసండి. తర్వాత ఆయిల్లో నుంచి ఫ్రై అయ్యాక తీసి ఒక టిష్యూ మీద వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఇది, కాబట్టి ఆయిలీగా ఉండకుండా ఉండేందుకు మళ్ళీ మనం ఒక టిష్యూ మీద వేసుకుంటే ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నేను 2 టైమ్స్గా వేయించానండి. బాండి చిన్నదిగా ఉంది, అందుకని. ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు మనంతలో మనం తొందరగా అయిపోవాలి, ఫాస్ట్గా క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటిది రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇలాంటి రెసిపీస్ అయితే. మీలో ఎంతమందికి ఇష్టం బ్రెడ్ హల్వా అంటే? బ్రెడ్తో ఇంకేమేమి రెసిపీస్ నచ్చుతాయి మీకు? మా ఇంట్లో అయితే బ్రెడ్తో బ్రెడ్ ఉప్మా, బ్రెడ్ హల్వా అండ్ శాండ్విచ్ ఎక్కువ చేస్తూ ఉంటాము. చాలా ఈజీగా పిల్లలు అడిగినప్పుడు ఇలాంటి రెసిపీ ఒక్కటి చేసి ఇచ్చేసామనుకోండి, స్వీట్ అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు ఇలాంటి రెసిపీ. ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయాక మొత్తం తీసి టిష్యూ మీద వేసుకున్నాక కొంచెం సేపు ఆగి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని కొంచెం కాగాక కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే బాదం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి 2 వేసి వేయించాను. సిమ్లో వేయించుకోవాలి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్, భలే టేస్ట్గా కరకరలాడుతూ బాగా వేగుతాయి. ఇవి వేగాక నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత అదే బాండీలో 1 గ్లాస్ పంచదార, 6 బ్రెడ్ స్లైసులకి 1 చిన్న గ్లాస్ పంచదార, 1.5 గ్లాస్ వాటర్ కొలత ప్రకారం అయితే వేసుకుని చక్కగా మరగబెట్టుకుని లైట్గా తీగ పాకం కన్నా తక్కువ కన్సిస్టెన్సీ రావాలి. పాకం అయితే మాత్రం పాకం జిగురు పాకంలాగా అక్కర్లే, మనం గులాబ్ జామ్ పాకంలాగా తీస్తాం కదా, దానికన్నా కూడా కొంచెం తక్కువగానే ఉండాలి. అలా పాకం రానివ్వాలి.
దీంట్లో ఎక్కువ నెయ్యి అయితే పట్టదండి. ఈ స్వీట్‌కి మాత్రం జస్ట్ ఒక్క స్పూను. ఎందుకంటే మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా! దానివల్ల ఇది సరిపోద్ది. ఇప్పుడు ఇలా పాకంలాగా వచ్చాక మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకుని పాకంలో వేసేసుకోవాలి. వేసుకుని కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఆ ముక్కల్ని చిదిమినట్టు గరిటెతోనే అంటూ ఉంటే కొంచెం తొందరగా పాకం అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా మొత్తం పాకం అంతా ముక్కలకి పట్టాక హాఫ్ గ్లాస్ పాలు, కాచి చల్లార్చిన పాలు తీసుకుని ఈ ముక్కల్లో వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం గరిటెతో ముక్కలు ముక్కలు చేస్తున్నట్టుగా. అప్పుడు ఫాస్ట్గా పాకం పడద్ది అండ్ పాలు కూడా తొందరగా అబ్జర్వ్ అవుతాయి. కుదిరితే పాల బదులు మనం పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలు యాడ్ చేశాను, తక్కువ క్వాంటిటీనే కదా అని చెప్పేసి. లేదు అంటే మనం పచ్చికోవాని చిదిమేసి పౌడర్ లాగా చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. దీనిలోనే యాలకుల పొడి ఈ స్టేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే పాకంలో అయినా సరే 2 యాలకులు దంచేసి యాడ్ చేసుకోవచ్చు. స్మెల్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేయాలి. మొత్తం పాలన్నీ అబ్జర్వ్ చేసేసుకుని చక్కగా దగ్గరికి వచ్చేసి మనం దాంట్లో నుంచి ప్యాన్కి అంటుకోకుండా యువతలకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్టు లెక్క. తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి ఉంది కదా కొంచెం, అది కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి కలిపి స్మెల్ అంతా, నెయ్యి స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ. మా అమ్మాయి అయితే ఎదురు చూస్తూ ఉంది ఆ టేస్ట్ కోసం అని చెప్పేసి. ఎమ్మి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్. సూపర్గా ఉంది టేస్ట్ అయితే.